వెనక సంపాదించిన ఆస్తైనా ఉండాలి, ఎదిగిన కొడుకైనా ఉండాలి అని అంటారు. కొడుకు ఎదిగి తనతో పాటు పనిచేస్తే ఏ తండ్రికి తిప్పలు ఉండవు. ఒక్క మాటలో చెప్పాలంటే తండ్రి మస్తు సంతోషపడతాడు కదా. అయితే ఈడ మాత్రం ఒక ముచ్చట మస్తు తమాషాగా ఉన్నది. కొడుకుని చూసి తండ్రి సంతోషపడుతున్నాడు, తండ్రిని చూసి కొడుకు సంతోషపడుతున్నాడు. వాళ్ళిద్దరూ సాధించిన విజయానికి పబ్లిక్ సప్పట్లు కొడుతున్నారు. అగో అంతగానం ఏం చేసిండ్రు అంటే వార్త చూసేయండి, మీకే తెలుస్తుంది. తండ్రి కొడుకు ఇద్దరు ఒకేసారి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల పాస్ అయిండ్రుల్లో. అవు వీళ్ళిద్దరే ఆ అదృష్టవంతులు. తండ్రి రవికిరణ్ కు 53 ఏండ్లు, కొడుకు మైకేల్ కు 25 ఏండ్లు. రవికిరణ్ ఖమ్మం జిల్లాలో ఇంగ్లీష్ టీచర్ గా పనిచేస్తుంటే డిగ్రీ అయిపోయిన మైకేల్ ప్రిపరేషన్లు ఉన్నాడట. గ్రూప్ 1 కొలువు కొట్టాలని కలలు గన్న రవికిరణ్ ప్రిపేర్ అవుతుంటే అది చూసిన కొడుకు కూడా డాడీ నేను కూడా గ్రూప్ 1 పోస్ట్ కొడతానని ఇద్దరు కలిసి చదివిండ్రట. ఇంకేమున్నది, తండ్రి సలహాలు తీసుకొని మైకేల్ మంచిగా మార్కులు సాధిస్తే ఇటు రవికిరణ్ కూడా రైజ్ అయ్యి మంచిగా మార్కులతోని క్వాలిఫై అయ్యిండు. చాలా మంది ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలు చెప్పిన వాళ్ళు వినే పరిస్థితులు లేరు. కానీ నా బాబు చెప్పిన ప్రతి మాట విని ఖచ్చితంగా నా గైడెన్స్ ఫాలో అవుతూ గ్రూప్ 1 క్వాలిఫై అయ్యాడు. ఇది కరెక్టే. ఈ రోజుల్లో 7వ తరగతి పోరలు కూడా అవ్వయ్యలు చెప్పితే నువ్వేంది చెప్పుతావు అని అంటారు. అసోంటిది కొడుకును కూసోబెట్టి చదువు చెప్పినా ఇన్నడంటే బుద్ధిగల్లోడే గాని మైకేలు, మీ నాయన నువ్వు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడు ఎట్లా అనిపిస్తుంది? అసలు టైం దొరికితే మటుకు చదవడం పైన ఫోకస్ చేస్తూ ఉంటారు. సో అది చూసి నాకు కూడా ఇంకా ఈ ఏజ్లో గట్టి కూర్చుంటే తప్ప ఈ గ్రూప్ 1 రాదు, డాడీ ఇలా కష్టపడితే తప్ప రాదు అని అర్థమై నేను కూడా ప్రాపర్గా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. ఇన్నారులా ఇదట ముచ్చట మొత్తం వాళ్ళ నాయన దగ్గరనే నేర్చుకున్నాడట. ఇద్దరు కలిసి మంచిగా చదువుకొని డౌట్లుంటే క్లియర్ చేసుకుంటారట. కానీ కిరణ్ సారు గ్రేట్ అంటే గ్రేట్ పోండ్రి. 53 ఏండ్ల ఏజ్లో కూడా గ్రూప్ 1 కొలువును అంతగానం ప్రేమించి కష్టపడుతున్నాడంటే బరాబర్గా కొలువు కొట్టేటట్టున్నాడు. తండ్రిని చూసి కొడుకు కూడా ఇంకింత కష్టపడి ఆఫీసర్ అయ్యేటట్టే కొడుతున్నాడు. ఇట్లుంటారు కొందరు.